నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24x7. ఈ రోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే హఫీజ్ సయ్యద్. అసలు ఈ హఫీజ్ సయ్యద్ ఎవరు? పాకిస్తాన్ కి హఫీజ్ సయ్యద్ కు ఉన్న సంబంధం ఏంటి? కాశ్మీర్ పహల్గామ్ లో జరిగినటువంటి యుద్ధానికి కాల్పులకు సంబంధం ఏంటంటే మనమైతే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఈ హఫీజ్ సయ్యద్ అనే వ్యక్తి అయితే లష్కరే తోయబా గుంపుకు చెందిన వ్యక్తి. ఈ హఫీజ్ సయ్యద్ గురించి మనం చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నరాల్లో హిందువులను ఏ విధంగా ఊచకోత కోయాలి, హిందుస్థాన్ ఏ విధంగా లేకుండా చేయాలి అనే అంశాల మీదనే వాడు పెరిగి వాటితో పాటు ఉన్న ఉగ్రవాదులను పెంచి పోషించే ISIS సంస్థలో చేరి అక్కడ వాడు అన్ని నేర్చుకున్నాడట. ఈ హఫీజ్ సయ్యద్ చేసిన దాడికి అదే విధంగా ఈ హఫీజ్ సయ్యద్ చేయాలని చెప్తే అక్కడ ఉన్నటువంటి ఉగ్రముఖులైతే ఈ కాశ్మీర్ లో ఉన్నటువంటి పెహల్గామ్ కు వాళ్ళైతే వచ్చి భారత ఆర్మీ అని పేరు చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందువులను మీరు హిందువా ముస్లిమా అని పేర్లతో సంబంధం లేకుండా కేవలం మతంతో మాత్రమే సంబంధం పెంచుకొని వాళ్ళనైతే మట్టు పెట్టడం జరిగింది వాళ్ళ భార్య పిల్లల ముందు. ఇప్పుడు ఈ హఫీజ్ సయ్యద్ అయితే మొన్నటికి మొన్న ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారిని మేము లేకుండా చేస్తాము, పాకిస్తాన్ కు వచ్చేటువంటి సింధు జలాలను మీరు ఏ విధంగా ఆపుతారు, ఒక్కసారి మీరు ఆ విధంగా ఆపితే మీ ప్రాణాలను గాలిలో కలిపేస్తాము. సింధు జలాల్లో పారేది నీరు కాదు, సింధు జలాల్లో పారేది హిందువుల యొక్క రక్తము. నిజానికి మా పాకిస్తాన్ తో పెట్టుకుంటే మిమ్మల్ని నామరూపాలు లేకుండా చేస్తాము అని ఈ హఫీజ్ సయ్యద్ అయితే చెప్తున్నాడు. అసలు నిజానికి హఫీజ్ సయ్యద్ కు పాకిస్తాన్ కు అసలే సంబంధం లేదట. ఇలా సంబంధం లేకుండానే పాకిస్తాన్ కు సంబంధించిన కొంతమంది పౌరులను ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయన చెప్పే మాటలకైతే వాళ్ళు ముగ్ధులయ్యి భారతదేశం మీద దండెత్తడానికి, భారతదేశం యొక్క అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, నామరూపాలు లేకుండా చేయడానికి కారణాలు అయితే అవుతున్నాయంట. అసలు ఎందుకు ఈ భారతదేశం తోటి యుద్ధానికి ప్రకటించారంటే హిందువుల యొక్క అస్తిత్వాన్ని లేకుండా చేయడానికే వీడైతే కంకణం కట్టుకున్నాడని చెప్పొచ్చు. దీనికి కారణంగానే భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి సర్కార్ ఏం చేసిందంటే పాకిస్తాన్ ను అష్ట దిగ్బంధనం చేసింది. అంటే పాకిస్తాన్ కు సింధు నది జలాలతో పాటు ఇంకో కొన్ని రకాలైనటువంటి వసతి సౌకర్యాలను, రవాణా సౌకర్యాలను, నీటి సౌకర్యాలను అయితే బంద్ పెట్టింది. ఇప్పుడు వాడు దేవుడా అనుకుంటూ మళ్ళీ భారతదేశం వైపే మొగ్గు చూపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పాకిస్తాన్ సరిహద్దులకు దగ్గరగా భారతదేశ ఆర్మీ ముమ్మరాలు చేస్తుంది. అంటే ఉన్న సైన్యం కంటే ఎక్కువ సైన్యాన్ని అక్కడికి తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తుంది. అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు కూడా భారతదేశం మీద యుద్ధం చేసే విధంగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారంట. మరి నిజానికి పాకిస్తాన్ కు భారత్ కు యుద్ధం రాబోతుందా? ఒకవేళ వస్తే భారత్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది చూస్తూనే ఉండాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారి సర్కారు ఉన్నంత వరకు భారతదేశానికి వచ్చే ముప్పు ఎలాంటిది లేదు. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాకు, పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనాభాకు, భారతదేశంలో ఉన్నటువంటి సైన్యాన్ని, అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి సైన్యాన్ని పోల్చి చూస్తే ఏ విధంగా చూసినా భారతదేశందే పై చేయి. ఒక్కసారి భారతదేశము ఉగ్ర రూపం దాలిస్తే పాకిస్తాన్ అనేది నామ రూపాలు లేకుండా పోతుంది. ఏదో ఉండని అని కొంచెం జాలి చూపిస్తే వీళ్ళైతే మనపైకే దాడికి సిద్ధమవుతున్నారు. కాకపోతే ఇక నుంచి ఇలాంటివి ఏవి ఉండవు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయితే చెప్తున్నారు. సో వేచి చూద్దాం ఏం జరుగుతుందో. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.